నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. రైట్, గత కొన్ని రోజుల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఒక చర్చ నడుస్తుంది. జూన్ 1 నుంచి సినిమా హాళ్ళు బంద్ చేస్తున్నాం అన్నట్టుగా అయితే వాళ్ళు బంధుకు పిలుపునిచ్చినట్టుగా అయితే గత కొన్ని రోజుల నుంచి ఒక వార్త నడుస్తుంది. బట్ ఎనీవే రాత్రి దానికి మాకు ఎటువంటి సంబంధం అని చెప్పారు. బట్ దీనంతటికీ కారణం హరిహర వీరమల్లి సినిమాలు ఆపాలి అని టార్గెట్. అనవసరం మాట అండి. హరిహర బాల గురించి ఎవరికంటే అవసరం? సినిమా 15 ఏళ్ళుగా ఉన్న సమస్య ఇది. ఏం మాట్లాడతారు? 15 ఏళ్ళుగా ఉన్న సమస్య ఇది. సినిమా థియేటర్లు పర్సంటేజ్కి రావాలి. గతంలో పర్సంటేజ్ ఉన్నప్పుడు ఇండస్ట్రీ పచ్చగా ఉంది, స్వర్ణయుగం అని అప్పుడే అన్నాము. అందరూ బాగున్నారు, పర్సంటేజ్కి రావాలి. రెంట్ల సిస్టమ్ వచ్చిన తర్వాత పెద్ద సినిమాలకు చెప్తే చిన్న సినిమాలు బతుకు లేకుండా పోతుంది. సినిమా బాగున్నా కూడా రెంట్ కట్టలేక సినిమాలు ఆగిపోతున్నాయి. కనుక ఈ పర్సంటేజ్ కావాలి. 15 ఏళ్ళుగా సాగుతున్న విషయం అది. ఇవాళ కొత్తగా ఈ హరిహర వీరమల్లి ఇంకో గాడి గుడ్డు సినిమా కోసం పుట్టింది కాదు ఈ సమస్య. 15 ఏళ్ళుగా పుట్టింది. ఓకే, హరిహర వీరమల్లి కాదు, ఇప్పుడు వచ్చే ఏదైతే అప్కమింగ్ మూవీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ ఆగిపోతాయి కదా సినిమా థియేటర్ బంద్ అయితే. ఒక మార్పు, ఒక ఇండస్ట్రీకి మంచి, టోటల్గా ఇండస్ట్రీకి మంచి కావాలన్నప్పుడు ఒక నలుగురు ఆగితే తప్పులేదమ్మా. ఇండస్ట్రీ ముఖ్యం. ఈ నలుగురు ప్రొడ్యూసర్స్ నష్టపోయిన సరే పర్లేదు అంటారు. ప్రొడ్యూసర్స్ అందరూ ఒక ఇద్దరి కోసం ఆ సినిమా కాదు. ఇండస్ట్రీ ఒక ఇద్దరి కోసం కాదు. ఆ ఇద్దరు నష్టపోతారు కనుక ఇండస్ట్రీ మొత్తం అడుగు తిన్నా పర్వాలేదు అనేది పద్ధతి కాదు. ఇండస్ట్రీ మొత్తం అడుగట్టుకు పోయింది. వాళ్ళ థియేటర్లు ఆడియన్స్ రావట్లేదు, ఆడియన్స్ వచ్చే పరిస్థితి లేదు. థియేటర్లు రెంట్లు బెబసంగా వాళ్ళు మెయింటెనెన్స్ మేము మా వల్ల కావట్లేదు, మెయింటెనెన్స్ పెంచుకోవాలంటున్నారు. చిన్న సినిమా బాగున్న సినిమా కూడా 2వ వారానికి, ప్రజలు బాగున్న సినిమా కూడా 2వ వారం రెంట్ కట్టుకోలేకపోతున్నారు. ఇది స్ట్రీమ్ లైన్ అవ్వాలి. సినిమాలు బాగుండాలి. సినిమాలు బాగుంటే ఈ పెద్ద సినిమాలు వచ్చే సంవత్సరానికి 10-15. ఈ సినిమాలు అన్నం పెట్టదు ఇండస్ట్రీకి. ఆ పెద్ద సినిమాలు వాళ్ళ వరకే. ఈ ఇండస్ట్రీకి అన్నం పెడుతున్నది 200 చిన్న సినిమాలు. వాడికి డబ్బులు వస్తాయో రావో, వాడు మొత్తం మీద సినిమాలు తీస్తూ ప్యాషన్ తోటి వచ్చి సినిమాలు తీస్తూ 200 సినిమాలు వాడే 24 క్రాఫ్ట్లకి పనిస్తారు. లైట్ బాయ్కి, మేకప్ మ్యాన్కి, కాస్ట్యూమ్ అసిస్టెంట్కి, ప్రొడక్షన్ బాయ్స్కి, వీళ్ళందరికీ ఫుడ్ పెడుతున్నది ఆ 24 సినిమాలు, ఆ చిన్న సినిమాలు. ఆ చిన్న సినిమాలు బతికించుకోవాలి. అది ఎప్పటి నుంచో పోరాటం ఇది. చిన్న సినిమాలు బతికించుకుంటేనే ఇండస్ట్రీ బతుకుద్ది. ఇండస్ట్రీ బతికితే అందరం బాగుంటాము. ఇక్కడ వాళ్ళిద్దరి కోసమని వాళ్ళ సినిమా ఇప్పుడు ఉంది, వీళ్ళ సినిమా ఇప్పుడు ఉంది అని ఇది ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. కనుక ఎక్కడో ఒక చోట దీనికి పడాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాం, కానీ ఎప్పుడు సాగట్లా. అంటే ఒకటి దీనికి వెనకమాల కుట్ర పండింది కేవలం అల్లు అరవింద్, మరికొంతమంది సినిమా ప్రొడ్యూసర్లు. ఎవరికి కుట్ర? దీంట్లో కుట్ర ఏంటి? ఇండస్ట్రీకి మంచి చేయాలి, ఇండస్ట్రీ బాగుండాలి. ఈ టైంలో ఎందుకు బాగుండాలి? ఎప్పటి నుంచో అప్పుడు ఎందుకు బాగలేదు? ఎప్పుడు పుష్ప రిలీజ్ ఎప్పుడు సినిమా థియేటర్ బంద్ అనొచ్చు కదా. అప్పుడు ఎప్పుడు ఉంది ఈ సమస్య? మీకు తెలియకపోతే తెలుసుకోండి చరిత్ర. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వెళ్ళాం, ఊరేగింపుగా వెళ్ళి ఇచ్చాం. ఆయన నేను చూస్తా అన్నాడు. తర్వాత ఆయన యాక్సిడెంట్ చనిపోయాడు. చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఇచ్చాం. ప్రతి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళటము. మా ఈ 12 వారాలు చిన్న సినిమాలకు ఇవ్వండి థియేటర్లు, 12 వారాలు సంవత్సరంలో 12 వారాలు చిన్న సినిమాలకు ఇవ్వండి. మా ఈ సెంటర్స్లో మున్సిపల్ ఈ సెంటర్స్ ఉన్నాయి కదా పెద్ద మాల్స్ లాగా, ఈ చిన్న కూడలలో చిన్న థియేటర్ 300 సీట్ల థియేటర్లు కట్టుకుంటే పర్మిషన్లు ఇవ్వండి. చిన్న సినిమాలు బతికించుకోవడానికి మార్గాలు ఇలా అని చెప్పి 15 సంవత్సరాలుగా తిరుగుతున్నాం. ఇవాళ వచ్చింది, ఎప్పటికప్పుడు వస్తాడు. వచ్చినప్పుడు ఎవడో కూడా అఫెక్ట్ అయ్యింది, దానికి ఏం చేస్తాం? ఈ సమస్య వచ్చినప్పుడు సమస్య ఇండస్ట్రీని బాగుపరుచుకోవాలి. థియేటర్కి జనాలు ఇదివరకు 3 సెక్షన్స్ ఉన్నాయి. డ్రెస్ సర్కిల్ కింద. సో ఆ డ్రెస్ సర్కిల్ ఫుల్ అవ్వకపోయినా కింద ఫుల్ అయ్యేది, సినిమా రన్ అయ్యేది. ఇప్పుడు అవి తీసేశారు. అది మళ్ళీ రీఇంబర్స్ తీసుకురావాలి. అప్పుడు మన సినిమా ఆడియన్స్ ఎవరు? మన సినిమా ఆడియన్స్ అమాలీలు, కూలీలు, ఆటో డ్రైవర్లు, వీళ్ళు పొద్దునుంచి కన్స్ట్రక్షన్ దగ్గర పనిచేసిన వాళ్ళు వచ్చి వాడు ఆ 700 రూపాయలు 700-800 వాడికి వస్తే దాంట్లో ఒక 200 ఆ సినిమా ఖర్చు 70 రూపాయలు రోజు వస్తాడు, రోజు చూస్తాడు. వాడే నెంబర్ ఆఫ్ సినిమా పెద్ద డ్రెస్ సర్కిల్ వాళ్ళు రెగ్యులర్గా రారు. వాడు చాలా బాగుందంటే అప్పుడు కుటుంబం వస్తారు. అది ఇంట్లో వీళ్ళే రెగ్యులర్గా ఆ సినిమాను పోషించేది నిజమైన సినిమా ప్రేమికులు వాళ్ళు వస్తారు. వాళ్ళని దూరం చేసుకున్నాం. ఇష్టం వచ్చిన రేట్లు పెంచి వాడు జేబులో తడుముకొని వదిలే ఓటీటీ వస్తుంది చూస్తాం. వాడిని ఓటీటీకి పో మన థియేటర్ రావట్లేదు తరిమేశాం. ఇప్పుడు అవన్నీ సెటరైజ్ చేయాలి, స్ట్రీమ్లైన్ చేయాలి. మీరు కోట్లు తీసుకోవటం కోసమని ఒకడు కోట్లు రెమ్యూనరేషన్ తెచ్చుకుని బోగస్ ఈ అమ్మటం, బెనిఫిషియోలు ఎంత వచ్చింది అనేయటం, ఇన్ని థియేటర్లు ఎంత వచ్చేసి మా స్టామినా 100 కోట్లు అంటాం. మా స్టామినా ఇంత అని చెప్పుకున్న వాళ్ళు ఏరి వాళ్ళ హీరోలు ఏరేని ఎందుకు ఆ 5-6 ఉన్నారు.
ఒరిజినల్ స్టామినా వెళ్ళది. ఈ బెనిఫిషియల్ షో చేసి వాడు ఏమైంది మనం రిలీజ్ అయిన సినిమా ఎందుకు ప్రతి డిస్ట్రిబ్యూటర్ బయట హంగామా చేశారు కదా, మొత్తం పోయింది. చిన్న సినిమా కోర్టు ఆడింది, కోర్టు ఎక్స్టెన్షన్ థియేటర్ లేదు, ఆహా ఆడింది, 35 ఆడింది, మేజర్ ఆడింది. చిన్న సినిమాలు బ్రహ్మాండంగా ఆడతారు, కానీ 2వ వారానికి 3వ వారానికి రెంట్ వాడు తగ్గించుకోలేడు, నా మెయింటెనెన్స్ అని అంటున్నాడు. సో ఎంత ఇన్న గొడవ వాళ్ళు ఒకసారి వాళ్ళ ఎస్ అని ఒకసారి కాదని ఇట్లా జరుగుతూ ఉంది. ఇది ఫైనల్గా మూలం దీనికి థియేటర్ ఎగ్జిబిటర్స్కి సపోర్ట్ ప్రొడ్యూసర్స్ రావాలి. ఒకటి నేను పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీం నుంచి ఒక లెటర్ అయితే బయటకు రావడం జరిగింది. థ్యాంక్ యూ, మీరు ఇంత మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు అన్నట్టుగైతే సిల్లీ మాట, చాలా సిల్లీ మాట. సిల్లీ మాట దేనికంటే, ఎందుకంటే గత ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టపోతున్నారు, సినిమా ఇండస్ట్రీ దెబ్బతిన్నప్పుడు ఇంకా గత ప్రభుత్వం ఏడుస్తారు. ఎందుకు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా, ఏడవండి. గత ప్రభుత్వం ఊనే ఆట ఏళ్ళు చూపించేసి ఎస్కేప్ అవుతాం అంటారు. ఇప్పుడు వచ్చి సంవత్సరం అయింది, మీ ఏడుపు ఏడవండి, మీరు చేయండి అన్నీ. ఊనే గత ప్రభుత్వం చేశారు కదా, గత ప్రభుత్వం ఏం చేసింది కదా, చిరంజీవిని గౌరవించింది. సినిమా రేట్లు చాలా తగ్గించారు కదా, తగ్గించాలని మనమే అడిగాం, మేమే అడిగాం. టికెట్ ప్రైస్ ఇండస్ట్రీని అడిగింది 50 రూపాయలు. అసలు అడిగింది మేమే రేట్లు తగ్గించాం. దాంట్లో 50 రూపాయలు అనేది ఒక తప్పు జరుగుండొచ్చు. అంతేగాని ఇండస్ట్రీకి మనం జరిగింది, మేమేం వాళ్ళ గవర్నమెంట్ చేయలే. ఉన్న బుద్ధి లేకుండా వీళ్ళు ఛానళ్ళు ఉన్నాయి, వీళ్ళ పేపర్లు ఉన్నాయి కన్నా అడ్డదిడ్డంగా రాసేసి చిరంజీవిని అవమానించారు. చిరంజీవిని ఆయన ఆ రోజు బయటకు వచ్చి చెప్పాలి, ఆయన చెప్పలేదు నిజాయితీ లేకుండా. చిరంజీవిని పిలిచి ఇంటి దాకా బయట దాకా వచ్చి తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ కూర్చోబెట్టి భారతి వడ్డించి మళ్ళీ బయట దాకా వచ్చి పంపించాడు. అది ఇంటికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ తెలియకుండా మాట్లాడతారేంటి? ప్రోటోకాల్ సీఎం ఆఫీస్కి ఎక్సెప్ట్ గవర్నర్స్, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్, చీఫ్ జస్టిస్ తప్పితే ఎవరు కూడా పోర్టుకో దాకా వెళ్తారు. తెలుగు ఇండస్ట్రీకి తెలుసుకోండి, ఏ ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళు తప్పితే చీఫ్ జస్టిస్లు, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్లు వాళ్ళు తప్పితే, గవర్నర్స్ తప్పితే సీఎం పోర్టుకో దాకా, ఏ సీఎం అయినా పోర్టుకో దాకా పార్లమెంట్ ఆ గేట్ దగ్గర. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు మోడీని కలవటానికి, ఆయన నేరుగా పోర్టులోకి వెళ్తున్నాయి గారు, బయట దిగి నడుచుకుని వెళ్ళాలి. ఏం గుణమే చేసి చెప్పానంటే పవన్ కళ్యాణ్, నేను మోడీ గారిని కలవడానికి నేరుగా వెళ్ళిపోతున్నాను, నేరుగా పోర్టుకలో ఆయన దిగి అవుతున్నాను చెప్పండి. ఎక్కడో ఆగాలి, నడిచే వెళ్ళాలి ఎవరైనా. అలాగే సీఎం ఆఫీసు వేరు, ఇల్లు వేరు. ఇంటికి వచ్చినప్పుడు గౌరవించాడు. ఆఫీసు దాన్ని ఒక తిమ్మిరి బొమ్మిని చేసేసి బేబస్తం చేసేసి అవమానించారు. అవి ఏం అవమానించారు? అది ప్రోటోకాల్, ప్రజలకు తెలియదు కనుక మీరు డ్రామా ఆడేశారు. మీ దగ్గర ఛానల్స్ ఉన్నాయి, ఆడా మీ జుట్టు ఎత్తేసుకుని మాట్లాడేశారు, ప్రజలు నమ్మేశారు తప్పితే. ఇవాళ చెప్పాలంటే గుండు మీద చేసుకుని వెళ్తున్నారు కదా. చంద్రబాబు వెళ్ళాడు, చిరంజీవి వెళ్ళాడు, ఇంతమంది వెళ్తున్నారు కదా, ఇంతమంది హీరోలు వెళ్ళారు కదా. ఎవరైనా నేరుగా వాళ్ళ కారు పోర్టుకో దగ్గరికి వెళ్ళిన గేట్ దగ్గర ఆగి నడిచి వెళ్ళకుండా వెళ్ళారని చెప్పాలని కూడా మేము చేసుకుని చాలా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.